నిర్మల్ డివిజన్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి చెప్పారు. సారంగపూర్ మండలంలో బీరవెల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఈ నెల 2న దొంగతనం జరిగిందని 7 తులాల బంగారు నగలు 1,50,000 నగదు చోరీ చేసినట్టుగా పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా బోధుకు చెందిన పరమేశ్వర్ అనే నిందితుడిని పట్టుకున్నట్టుగా డీఎస్పీ చెప్పారు. నిందితుడు గతంలో చోరీలు చేసి జైలుకి వెళ్ళొచ్చినట్టుగా తెలిపారు. సారంగపూర్ మండల్లో 2వ తారీఖు ఈ మంత్ ఒక దొంగతనం జరిగింది. సుధాకర్ అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం ఉంది. అతను గొర్రెల మేపడానికని వెళ్తాడు. అతని భార్య కూడా వ్యవసాయ పనులకు వెళ్తుంది. బేల్ అనే సుధాకర్ ఇంట్లో లాక్ బ్రేక్ చేసి బీరువాలో ఉన్న గోల్డ్ దొంగతనం జరిగింది. దాంట్లో 7 తులాలన్నర గోల్డ్ 1,50,000 క్యాష్ పోయిందని మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మనం కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ 8 o'clock దాంట్లో అనుమానంగా ఉన్న ఒక వ్యక్తిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. అతని పేరు ఇప్ప పరమేశ్వర్ సన్ ఆఫ్ లక్ష్మణ్. అతని వద్ద నుంచి 6.1 6 తులాల ఒక మాసం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 5 తులాల వెండి రికవరీ చేయడం జరిగింది. సారంగపూర్ మండల్లో 2వ తారీఖు ఈ మంత్ ఫోటో తీసుకొని నేను పంపించేసాను.